ఇంధన అవసరాలను తీర్చే కీలక జలమార్గం ఇప్పుడు యుద్ధానికి వేదికైంది. హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం ముదురుతున్న వేళ ఇకపై పాత పద్ధతులు సాగవని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ సముద్ర మార్గంపై పూర్తి పట్టు సాధించిన ఇరాన్ నౌకల రాకపోకల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తమ శత్రువులకు దారి మూసేస్తూ మిత్ర దేశాలకు మాత్రం ఊరటనిస్తోంది. ఈ కొత్త ప్రోటోకాల్స్ వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? భారత్ కి ఇరాన్ ఇచ్చిన హామీ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హర్మూజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 25% ఈ చిన్న మార్గం నుంచే వెళుతుంది. అందుకే దీనిపై పట్టు ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించవచ్చని ఇరాన్కు బాగా తెలుసు. యుద్ధం నేపథ్యంలో ఈ జలమార్గం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా కొత్త ప్రోటోకాల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కార్యకలాపాల వల్ల ఈ ప్రాంతంలో అభద్రత పెరిగిందని, అందుకే భద్రతా పేరుతో తనిఖీలు కఠినతరం చేస్తున్నామని ఇరాన్ వాదిస్తోంది. ఇది కేవలం యుద్ధ కాలంలో తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ఈ జలమార్గంపై తమ సార్వభౌమాధికారాన్ని చాటుకోవడమే ఇరాన్ అసలు వ్యూహం. ఈ నిర్ణయంతో సముద్రంలో నౌకల రాకపోకలు నెమ్మదించాయి. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయలేదు. కానీ ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తోంది. అయితే ఇక్కడే ఇరాన్ ఓ గీత గీసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను గానీ, ఆ దేశాలకు ఏ రకమైన సంబంధం ఉన్న ట్యాంకర్లను గానీ జలసంధిలోకి రానిచ్చేది లేదని ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆంక్షల వల్ల పశ్చిమ దేశాలకు ఇంధన సరఫరా భారంగా మారింది. దొంగదారిలో వెళ్లాలని చూస్తున్న నౌకలను ఇరాన్ కోస్ట్ గార్డ్ అడ్డుకుంటోంది. ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాలకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇరాన్ ఈ ఎత్తుగడ వేసింది. సముద్ర మార్గంలో ఈ రకమైన దిగ్బంధనం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నౌకలు ఇతర సుదూర మార్గాల వైపు మళ్లాల్సి వస్తోంది. ఒకవైపు ఆంక్షలు విధిస్తూనే మరోవైపు తన మిత్ర దేశాలకు ఇరాన్ స్నేహహస్తం అందించింది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నౌకలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. భారత్తో ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా మన దేశ చమురు ట్యాంకర్లను సురక్షితంగా మార్గాన్ని ఇస్తామని ఇరాన్ రాయబారి ఇప్పటికే హామీ ఇచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్తో జరిపిన దౌత్య చర్చలు ఇక్కడ ఫలించాయి. దీనివల్ల మన చమురు అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇరాన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని భారతీయ నౌకలు ఇరాన్ రక్షణలో సురక్షితంగా జలసంధిని దాటాయి. చైనా విషయంలో కూడా ఇరాన్ ఇదే విధమైన మృదు వైఖరిని అవలంబిస్తోంది. తమకు మద్దతు ఇచ్చే దేశాలను కాపాడుకుంటూనే శత్రువులను దెబ్బతీయాలనేది ఇరాన్ మాస్టర్ ప్లాన్. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. నిరంతరం తనిఖీలు, నౌకల నిలిపివేత వల్ల చమురు సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ధర బ్యారెల్ $100 మార్కును దాటడంతో వినియోగదారు దేశాల్లో ఆందోళన మొదలైంది. సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా ధరలకు రెక్కలొస్తాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పెట్టిన ఈ కొత్త రూల్స్ వల్ల షిప్పింగ్ కంపెనీల బీమా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఇది పరోక్షంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నా హర్మూజ్ జలసంధికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించడం ఎవరి వల్ల కావడం లేదు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం యుద్ధ వ్యూహం మాత్రమే కాదు, అగ్రరాజ్యాలకు ఇది ఒక గట్టి హెచ్చరిక. తమపై ఆంక్షలు విధిస్తే ప్రపంచాన్ని ఎలా స్తంభింపజేయొచ్చో ఇరాన్ ఆచరణలో చూపిస్తోంది. హర్మూజ్ జలసంధి భద్రత తమ బాధ్యత అని చెబుతూనే అక్కడ తమదే పైచేయని నిరూపించుకుంటోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రాంతంలో కొత్త ఒప్పందాలు ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. అంటే భవిష్యత్తులో ఈ జలమార్గంపై ఇరాన్ పెత్తనం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అగ్రరాజ్యాలకు మింగుడు పడడం లేదు.
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ సముద్ర దిగ్బంధనం, ఈ రెండింటి మధ్య ప్రపంచం నలిగిపోతోంది. సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం సాగుతోన్న ఈ పోరు అంతిమంగా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. హార్మూజ్ కొత్త రూల్స్ వెనుక ఉన్న అసలు నిజం ఇదే.